మన మల్లెపల్లి నుంచి స్టార్ట్ చేస్తే దాదాపు వరకు చాలా కొత్త కొత్త పద్ధతులలో తీగజాతి కూరగాయలంటే మన జిల్లాలోనే అప్పుడు ప్రేమ్ సాగర్ రెడ్డి సాబ్ వెనకడికి ప్రేమచంద్ర రెడ్డి సాబ్ కలెక్టర్ ఉన్నప్పటి నుంచి కూడా రాములు కనబడుతున్నాడు. నా ఇంటికాడ కూడా ఒకటి తీగజాతి చేసిపోయాడు, జర అది మళ్ళీ ఖరాబ్ అయింది, మళ్ళీ ఒకసారి వచ్చి చేసిపో. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు మన ప్రాంతం నుంచి చేయడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంటుంది. మన ప్రాంతం నుంచి రైతులు ఈ విధంగా చేయడం, జిల్లా స్థాయి లోపల కూడా మంచి పేరు మన రైతులకు రావడం చాలా సంతోషదాయకంగా ఉంది. మన హార్టికల్చర్ ఆఫీసర్ సత్తార్ గారు కూడా బాగా చొరవ తీసుకొని మన ప్రాంత రైతులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని ఎప్పుడు ఏ ప్రోగ్రాం ఉన్నా సరే చాలా సిన్సియర్గా ఎఫర్ట్స్ పెట్టడం అనేది జరుగుతుంటుంది. దాంట్లో భాగంగా మన వివిధ పల్లెల్లో వివిధ రకాల ప్రోగ్రాం జరుగుతున్నాయి. ఉదాహరణకు మన సైద్పల్లి పరిసర ప్రాంతాల్లో కూడా వారు తేనెటీగలు సంబంధించిన తేనె తీయడం, బాక్స్ తీసుకోవడానికి దాంట్లో కూడా 10,000 రూపాయలు రైతుల ఖాతాలో కూడా జమ చేస్తున్నారు. ఇంకా దాంతోపాటు టమాటా గంపలు కూడా ఇస్తున్నారు, వర్మీ కంపోజ్ బెస్ట్ చాలా పద్ధతుల్లో రైతులకు ప్రోత్సాహం చేయడానికి కానీ ఎంపిక చేసిన క్లస్టర్ గ్రామాలు చేస్తున్నారు. ఏదైతే ఈ రోజు ఇట్లా 4 గ్రామాలు తీసుకున్నామో మన దగ్గర అంతటా కూడా వాళ్ళు ఎక్కడ ఏ రైతులు బాగా ప్రోత్సాహం చేసి ఏ పంటలు కూరగాయలు పండిస్తున్నారో చూసి ఆ రైతులను ఎంకరేజ్ చేయడానికి పథకాలు పెట్టినారు. నాతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఏంటంటే వరికి బదులుగా మనం ప్రత్యామ్నాయ పంటలు వేస్తే దానికి కూడా ఒకటి బోనస్ ఇచ్చే ఆలోచన. ఎందుకంటే వరికి ఏమవుతుందంటే నీళ్ళు ఎక్కువ తాగుతుంది, అదేవిధంగా నీళ్ళతో పాటు మనకు కరెంటు ఖర్చు కూడా ఎక్కువనే అవుతుంది, మళ్ళా గిట్టుబాటు ధరలు కూడా తగ్గుతున్నాయి, డే బై డే తగ్గుతున్నాయి. మళ్ళా దానికి కూడా ప్రభుత్వానికి ప్రొడక్షన్ ఎక్కువైపోతుంది. ఎందుకంటే ఇంపార్టెంట్ ఏంటంటే మనము తినేదానికంటే కూడా ఎక్కువ మనకు ప్రొడక్షన్ వేస్తుంది. ఎందుకంటే మొత్తం సోనా మసూరి వేస్తున్నారు, మొత్తం సన్న బియ్యం వేస్తున్నాం, మనం బోనస్ వస్తుంది. అందరం సన్న బియ్యం ఇస్తే కల్లా మనకు ప్రొడక్షన్ ఎక్కువైపోతుంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు కొత్త ఆలోచనలో ఉంది ఏంటంటే వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు ఎవరైనా వేస్తే, అంటే ఖచ్చితంగా వేయాలని మనం చెప్పడం లేదు, ఎవరైనా వేస్తే కనుక వాళ్ళకు ప్రోత్సాహంగా వాళ్ళకి ఏదైనా డబ్బులు ఇవ్వాలని ఆలోచన ఉంది. దీని బదులు దానికి డబ్బులు ఇస్తే మనం ఆల్టర్నేట్గా మనకు గిట్టుబాటు ధరలు వస్తాయనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆలోచన ఉంది. ముఖ్యమంత్రి గారు స్వయంగా నాతో చెప్పడం జరిగింది అనే విషయాన్ని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ, అదేవిధంగా మన దగ్గర ఈ యొక్క పామాయిల్ గురించి కూడా కొంతమంది రైతులు మన ప్రాంతం లోపల పెడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని, ఎందుకంటే ఒక 40 ఏళ్ళ లైఫ్ ఉండే చెట్టు ఒకసారి పెడితే ఒక తరం పోతుంది, వాళ్ళ పెడితే ఒక తరం అంతా కూడా వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు, పిల్లల వరకు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీనికి అడవి పందుల బెడదలేదు. అదేవిధంగా స్టార్టింగ్లో కొద్దిగా నీళ్ళు ఉంటే చాలు, తర్వాత అది ఆటోమేటిక్గా టేక్ ఆఫ్ అయిపోయిందంటే అది నడుస్తూనే ఉంటుంది. అట్లనే దొంగల భయం లేదు. నా దగ్గర మామిడితో చూడపాలు ఉంటే అంతా ఊళ్ళో తెంపకపోతున్నాం, ఇది దొంగలు అవసరం లేదనమాట. మా సార్ దగ్గర తోట అని మొత్తం తెంపకపోతున్నాను అనమాట. అయితే దాన్ని తెంపపోయి కూడా ఏం చేసేది ఏం లేదు. అది చూస్తానికేమో మన తాటి ఉంజలా కనబడతాయి కానీ అది తినడానికి పోతే తాటి ఉంజలు కావాలి, చూస్తానికి అట్లనే ఉండే ఆకారం ఇస్తాయి కానీ దానికి నూనె వెళ్తుంది. కాబట్టి ఆ నూనె కూడా మిషన్లో పెట్టి ప్రాసెస్ చేయాలి. డైరెక్ట్ ఇంటికి పోయి ఆయన రాళ్ళు కూడా తీసుకొని పడితే కూడా నూనె రాదు దాంట్లో. కాబట్టి మిషన్లు వేస్తేనే కాబట్టి అది ఫ్యాక్టరీలు కూడా మన దగ్గర పెట్టడానికి ఆలోచనలు నడుస్తున్నాయి. మన ప్రాంతం లోపల వికారాబాద్లో కూడా మన తుమ్మల నాగేశ్వరరావు గారే మంత్రి గారే స్వయంగా వచ్చి, ఆయన ఎందుకంటే ఉత్తమ రైతు ఆయన కూడా ఆయన ఖమ్మం జిల్లాలో కూడా పెద్ద ఎత్తున పామాయిల్ తోటలు పెట్టిండు. ఆ పామాయిల్ తోటల్లో కూడా అంతర్ పంటలు కూడా వేసాడు. అంతర్ పంటలు వేసి ఆయన హైదరాబాద్కి వెళ్ళి మేము ఇద్దరం కలిసి ఆయన కారులో వస్తున్నాము, ఫోన్లో ఆయన దగ్గర పనిచేసే జీతాలతో మాట్లాడుతున్నాడు. నీళ్లు పెట్టినవా, చూపెట్టు, ఆ చెట్టుకు పెట్టు, ఈ చెట్టుకు పెట్టు అని అన్ని చూస్తున్నాడు మొత్తం అనమాట. అట్లా ఈడ కూడా పెద్ద రైతులు మా ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళు మీరు కూడా అసలు పెట్టాడు. ఎందుకంటే సన్నకారు చిన్నకారు రైతులు పెట్టాలంటే ఎకరాలు 2 ఎకరాలు 3 ఎకరాలు కష్టం అంతే. కాబట్టి పెద్ద రైతులు కనీసం 5 ఎకరాలన్నా ఉంటే బాగుంటుంది అది. కాబట్టి అట్లా పెద్ద రైతులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ప్రోత్సాహం చేసి ఆ విధంగా చేస్తే బాగుంటుంది అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, ఎందుకంటే అంతర్ పంటలు కూడా వేస్తున్నారు దాంట్లో. కాబట్టి మనము కోకో అని వేస్తున్నారు వాళ్ళు అంతర్ పంటలు. నేను అనుకుంటే అది దేంట్లో పడతారు కోకో, అది క్యాడ్బరీ చాక్లెట్. అది ఎవరిని అడుగుతున్నాడు, కోకో చెట్లు వేస్తాం ఇవన్నీ చేస్తున్నాడు. మనం ఏదైనా వేయచ్చు, కూరగాయలు వేయచ్చు, ఇంకోటి వేసుకోవచ్చు, ఏదంటే చేయొచ్చు మనం. కాబట్టి ఈ విధంగా మన ప్రాంత రైతులకు ఏ అవసరాలున్నా సరే తప్పకుండా అన్ని విధాలా నేను సహాయ సహకారాలు అందిస్తాను. అదేవిధంగా
మన దగ్గర ఆత్మ కమిటీ చైర్మన్గా శ్రీనివాస్ రెడ్డి గారు తను ఇక్కడ ఉన్నారు. తను ఏంటంటే ఇరిగేషన్ మన వ్యవసాయానికి సంబంధించినటువంటి పనిముట్లు అయితే ఉంటాయో అంటే రోటోవేటర్స్ ఉంటాయి, వీటందరూ కూడా అవసరం పడతాయి. అట్లా చాలా మిషన్ ఉన్నాయి, సామాగ్రి ఉంది చాలా. అవన్నీ కూడా సబ్సిడీ పై ఇస్తారు వాళ్ళు. సబ్సిడీ మీద ఎస్సీ ఎస్టీకి అయితేనేమో ఎంత శాతం సబ్సిడీ, ఎంత శాతం సబ్సిడీ ఉంది ఎస్సీ ఎస్టీలకు? ఎక్విప్మెంట్ 90%. 90% సబ్సిడీ ఎస్సీ ఎస్టీలకు ఇస్తారు. మహిళలకైతే వాళ్ళకు కూడా 60% వరకు ఉన్నట్టుంది. ఈ విధంగా ఎవరైనా మహిళలకు 60% సబ్సిడీ ఉంది. సో మంచి మంచి పనిముట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఏమేమి పనిముట్లు ఉన్నాయి? రోటోవేటర్స్, మినీ ట్రాక్టర్స్ ఉన్నాయా? కల్టివేటర్, మినీ ట్రాక్టర్స్ ఉన్నాయి. సో సామాగ్రి కూడా మన స్ప్రేయర్స్ ఉంటాయి కదా, పవర్ స్ప్రేయర్స్ మనం కొట్టడానికి, అవి కూడా ఉన్నాయి. సో కాబట్టి సబ్సిడీ మీద ఉన్నాయి ఇవన్నీ కూడా. కాబట్టి దీన్ని మీరు ఇప్పుడు 13 అంటే మాకు అర్జెంట్ ఒక్కటే తక్కువ అంటే అదే మూలన ట్రిప్ ఉంది. కానీ ఈ 13 అనేది ఇంబడే ఇప్పిస్తే మీకు చాలా పుణ్యం వస్తుంది. ఇంకోటి మార్కెట్ మాకు ఈ 13 అంటే ఒక్క అద్దెకుల కలుపు తీయడానికి ఏం వస్తలేదు. ఆ చిన్న చిన్న పనిముట్లు ఉంటే చాలా మాకు కూరగాయలంటే నీకు ఇప్పుడు చూసుకుంటా కూడా అంత మంచిగా ఉంటుంది. పవర్ టీలర్ కూడా ఉంది. సో అవన్నీ కూడా మీకు టచ్లో ఉంటాడు, ఉండి ఆర్గనైజ్ చేస్తారు. ఇక్కడ మన డిపార్ట్మెంట్ నుంచి ఎవరు చూస్తున్నారు? ఈ పనిముట్లు ఇవన్నీ ఇవ్వడానికి కోఆర్డినేట్ చేసి దొంగ వాళ్ళకు కోఆర్డినేట్ చేసి వాళ్ళకి ఇచ్చినట్టు. అదే ఓకే. స్ప్రింక్లర్స్ కూడా ఇస్తున్నాం. మీకు ఐడియా ఉన్నాయి స్ప్రింక్లర్స్ అయితే పాత మనం కొంచెం తీసుకుంటాం. అదేవిధంగా రంగంపల్లి దగ్గర ఒకటి మార్కెట్ కూడా, మన పూలు పండ్లది మార్కెట్ కూడా పెట్టడానికి అని చెప్పి ఆల్రెడీ తుమ్మల నాగేశ్వరరావు గారు మనకు శాంక్షన్ ఇచ్చారు. భూమి గురించి అన్వేషణ చేస్తున్నాం. అది తొందరలోనే క్లియర్ కాగానే రంగంపల్లి దగ్గర ఈ పూలు మార్కెట్ ఎట్లయితే మన పరిగి అగ్రికల్చర్ మార్కెట్, వ్యవసాయ మార్కెట్ ఉందో, దీనికి సపరేట్ పూల గురించి పండ్ల గురించి కూడా సపరేట్ మార్కెట్ పెట్టాలని, హోల్సేల్ మార్కెట్. అంటే హైదరాబాద్కి వెళ్ళి కూడా వచ్చి కూడా ఎవరైనా పండ్లు కొనుక్కోపోవాలన్నా, పూలు కొనుక్కోపోవాలన్నా పెళ్ళిళ్ళకు పరిగికి వచ్చి వాళ్ళు కొనుక్కోపోవచ్చు. ఎందుకంటే మనకు చాలా పెద్ద ఎత్తున రోడ్డు డెవలప్ అవుతుంది. అనంతరెడ్డిపల్లి నుంచి మనం హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ ఎక్కాలంటే కేవలం మనము ఒక 50 నిమిషాల వెళ్ళిపోతాం అనంతరెడ్డిపల్లి నుంచి. అట్లాంటి రోడ్ మనకు స్పెషల్ రోడ్ వస్తుంది. 6,000 కోట్లతో దగ్గర 6 ట్రాక్ రోడ్తో ఇది కోస్గి వరకు పోతుంది అన్నమాట. కోస్గి నుంచి వచ్చే వాళ్ళు మన గండేడు, ముందాబాద్ మండల వాళ్ళు, మన దోమ మండల వాళ్ళు, పాలేపల్లి, మన అన్ని గ్రామాలన్నీ కూడా టచ్ చేసుకుంటా గూడూరు పక్క నుంచి